నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. సో ఓవైపేమో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపేమో కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ గ్రిల్ చేస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్పీకర్కి 3 నెలల పాటు గడువు ఇచ్చిందో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునే వ్యవహారంలో, సో ఇప్పుడు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యం. మరోవైపు కొంతమందికి ఇప్పటికే నోటీసులు కూడా అందుకున్నారు స్పీకర్ నుంచి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో తాజాగా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వ్యవహారం 42% రిజర్వేషన్ల దానికి సంబంధించినటువంటి ఒక అంశం, అట్లాగే కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యొక్క నివేదికను కూడా అసెంబ్లీలో చర్చ జరగడం. మరోవైపు ఆ 2 అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ అడుగులుగానే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి వ్యవహారంలో కాళేశ్వరం నివేదికతో ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐకి విచారణకు ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఒక రకంగా ఇరకాటంలో పడినట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తూ ఉన్నాయి. కేవలం 4 రోజుల్లోగానే పూర్తి చేయాల్సినటువంటి వ్యవహారం కూడా ఉంది. మరి ఇదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పైన కూడా సుప్రీం ఆదేశాలు ఒక రకంగా కొంత కాకరేపుతున్నాయి. మరోవైపు స్పీకర్కి నోటీసులు జారీ చేయటం, మరోవైపు స్పీకర్ కూడా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయటం, ఇదంతా చూసుకుంటే పార్టీ మారినటువంటి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒకంత ఆందోళన కనిపిస్తుంది వాళ్ళందరిలో కూడా. ఇటువంటి సందర్భాలనే బండ్ల కృష్ణమోహన్ ఎవరైతే గద్వాల ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అయితే ఒక కీలక మలుపు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి గడువు లోపు కనుక ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల పైన విచారణ పూర్తి చేసి స్పీకర్ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ దిశగా స్పీకర్ ఇప్పటికే కార్యాచరణ కూడా స్టార్ట్ చేశారు. ఎక్కువ రోజులు కాలయాపన చేయడానికి కూడా అవకాశం లేదు. సో ఇటువంటి సందర్భాల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అనేది డంగా బజాయిని చెప్తున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డుల్లో కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నాము అనే అంశం కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఆ దిశగానే వాళ్ళు నోటీసులకు రిప్లైలు కూడా ఇచ్చారు. అటు బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి అసెంబ్లీలో కూడా కేటీఆర్ ఇవే స్టేట్మెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే అంశం పైన గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందిస్తూ నేను స్పీకర్ నోటీసులు అందుకున్నానని చెప్తూనే అందుకున్నటువంటి ఆయన రిప్లై ఇచ్చినట్లు కూడా చెప్పారు. రిప్లైలో తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకొచ్చారని కూడా స్పష్టంగా చెప్పారు. మరి ఇదే విషయాన్ని స్పీకర్కు ఇచ్చినటువంటి రిప్లైలో కూడా చెప్పినట్టుగా చెప్తూనే మరి అప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తర్వాత తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అంటే అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గంలో పనులు జరుగుతాయని మాత్రమే కేవలం ఆ ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ పార్టీ మారి తప్పు చేశారనే ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారు. మరి ఇది నిజంగానే పార్టీ మారి తప్పు చేశారని ఆవేదనగా చూడాలా, లేకుంటే ఒకంత భయంతో ఏమన్నా ఆయన మాట్లాడినటువంటి మాటలుగా పరిగణించాలా కూడా కొంత చూడాలి. కానీ కాంగ్రెస్లో ఉంటే ఖచ్చితంగా కిరాయి ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అనే ఫీలింగ్ కూడా ఆయన వ్యక్తపరిచారు. మరి ప్రస్తుతం తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో నిత్యం రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లుగా కూడా ఆయన వివరించారు. దీంతో ఇప్పుడు తిరిగి సొంత గూటికి అధికారికంగా వెళ్లేందుకు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇటు స్పీకర్ ఈ ఎమ్మెల్యేల పైన తీసుకునే నిర్ణయం పైన కూడా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు ఈ దిశగా వ్యాఖ్యలు చేశారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ స్పీకర్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆయన మీద ఏమైనా అనర్హత వేటు పడుతుందేమో భావించారా? గతంలో కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఉద్దేశించి ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ ఇచ్చారు. ఆయన కొంత బయటకు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. అంటే వాళ్ళు కావాలనే నా మీద నా ఫోటోలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీల్లో వేసుకున్నారు, నేనేమి పార్టీ మారలేని ఆ రోజు కూడా చెప్పాడు. మరి తర్వాత కూడా ఒక డ్రామాటిక్ సీన్ క్రియేట్ చేశాడు పొలిటికల్గా. సో అసెంబ్లీ ఛాంబర్లో కేటీఆర్తో భేటీ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి సొంత గూటికి వెళ్ళిపోతారని కూడా కొంత బయట ప్రచారం జరగడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకి టచ్లో లేకుండా ఉండటం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ జూపల్లి కృష్ణారావు రంగంలో దింపి ఆపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకురావటం, మరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించడం, ఇట్లా ప్రతి నిత్యం ఆయన భయంతో ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయన కొంత ఈవెన్ ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత అక్కడ గద్వాల్ లోకల్ రాజకీయాల్లో కూడా అంతేమీ కొంత కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు కనిపించట్లా. స్థానికంగా కూడా మంత్రి పొంగులేటి పర్యటనప్పుడు వివాదాస్పదంగా మారింది. సబితా తిరుపతయ్యకి వీళ్ళకి కొంత గ్రూప్ వార్ నడుస్తోంది గద్వాల్లో, వాళ్ళకి వీళ్ళకి కూడా అయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మీద పోటీ చేసినటువంటి
ఉన్నటువంటి సరితా తిరుపతి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాగానే అక్కడ గ్రూప్ వార్ స్టార్ట్ అయింది. ఆ గ్రూప్ వార్కి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఫుల్ స్టాప్ పెట్టినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు ఇట్లా ఆయన నిజంగానే కిరాయి ఇంట్లో ఉన్నట్టుగానే కొంత ఫీల్ అవుతున్నారేమో అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే అనిపించక మానదు. మరి ఇప్పుడు ఆయన మళ్ళీ నేను సొంత గూటికి వెళ్ళిపోతానే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మరి ఈ వ్యవహారం నిజంగానే ఆయన ఎమ్మెల్యే పదవి పోతుందని ఏమన్నా భయంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, లేదు ఇప్పటికే నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా స్పీకర్కి ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పారు. మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నారా, లేదు అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారా, హరీష్ రావు గారితో నిత్యం టచ్లో ఆయన చెప్పినట్టుగా ఉన్నారా, అసలు ఏం జరుగుతోందో కూడా గందరగోళంగా నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈయన కానీ కడియం శ్రీహరి కానీ ఇట్లా కొంతమంది పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు. సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఒక రకంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుని గ్రిల్ చేయాలని వీళ్ళని కొంత బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం అయితే తెలంగాణలో కాకరేపుతుంది. మరి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారు, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనే భయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొత్త డ్రామాకి ఏమన్నా పొలిటికల్గా తెరలేపి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, లేకుంటే హరీష్ రావు గారితో టచ్లో ఉన్నాను, నేను బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాను, కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాను, ఈ వ్యాఖ్యలన్నీ ఏమన్నా ఆయన చేశారా? ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భయంతో నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.